ఒకసారి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కర్నూలు నుంచి సార్. కర్నూలు నుంచి సార్. కర్నూలు నుంచి. మీ పేరండి? బి మధురెడ్డి సార్. బి మచ్చిరెడ్డి. మీ ఏ ఊరండి? కర్నూలు జిల్లా? కర్నూలే సార్. కర్నూలే. కర్నూలు ఊళ్ళోనేనండి? ఎక్కడ ప్లేస్ ఎక్కడ కర్నూలులో? ఎన్నాళ్ళపేట సార్. ఎన్నాళ్ళపేట. ఎర్నాలపేట. అవును సార్. మీ పేరు ఏమన్నారు? బి మధురెడ్డి యాదవ్. బి మచ్చిరెడ్డి యాదవ్. సార్. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏంటండి మీ భూమికి ఏమైంది? సార్ దొంగ రిజిస్ట్రేషన్ అయినాయి సార్. 60 ఎకరాలు. 60 ఎకరాలు మీ భూమేనండి? అవును సార్. అవును సార్. సార్ నేను మాట రికార్డ్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాను సార్. అదేనండి, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చెప్పండి, మీరు క్లియర్ గా చెప్పండి. సర్వే నెంబర్ 170. సర్వే నెంబర్ 170 కర్నూలు జిల్లాకు సంబంధించి. అవును సార్. అవును సార్. బీతాంధ్రపాడు వస్తుంది సార్. ఏ ఊరండి? బీతాంధ్రపాడు. బీకాంధ్రపాడు. బీతాంధ్రపాడు. BTANDRAPADU. ఓకే, చెప్పండి. ఎవరు కబ్జా చేశారు? ఎవరు దొంగ రిజిస్ట్రేషన్ చేశారు? చెప్తా సార్. అన్ని క్లియర్ చెప్తాను, ముందు రాసుకోండి. చెప్పండి. 92 సార్. ఏంటండి? సర్వే నెంబర్ 170. సర్వే నెంబర్ 170. 3192. 3092. ఓకే. 3192. 3192. ఓకే. 1999 రిజిస్ట్రేషన్ సార్. 1999 రిజిస్ట్రేషన్. 1989. 89 రిజిస్ట్రేషన్. ఓకే ఓకే ఓకే. తర్వాత 169 సార్. 169. 1587. 15. 1587. 1587. ఓకే. 1992 సార్. ఎప్పుడండి? 1992. 1992. ఓకే. మీ మీడియాలోనే సార్. బాగా సెల్ నెంబర్ కి ఎన్నో మీడియాలు ఉన్నాయి. సెల్ నెంబర్ సెల్ నెంబర్ ఇచ్చారు సార్. గొప్ప మీడియా సార్ మీది. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏంటి విషయం చెప్పండి. ఎవరు కబ్జా చేశారు? ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు? ఎవరు దొంగ రిజిస్ట్రేషన్ చేశారు? పీతిమయ్య దొంగ రిజిస్ట్రేషన్ చేసింది. పీతిమయ్య మొత్తం 8 ఎకరాల 98, 8 ఎకరాల 39, 14 ఎకరాల 12 ఎకరాల 59 ఎకరాల సెంట్లు. 5 ఎకరాల 14 ఎకరాల 15 ఎకరాల నాకు ఒకసారి క్లారిటీగా చెప్పండి. ఇది 12 ఎకరాల 59 సెంట్లు సార్. ఓకే సార్. వీళ్ళకు వీడు తిమ్మాయి రిజిస్టర్ చేస్తున్నాడు, దొంగ రిజిస్టర్ చేయిస్తున్నాడు. ఎవరు పేరు ఎవరండి? ఎవరు పేరేంటి? ఆ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న అతని పేరు? పి తిమ్మయ్య. పి తిమ్మయ్య. ఎవరు ఆయన? ఏం చేస్తా ఉంటారు ఆయన? ఏం చేస్తా ఉంటారు? విద్యా సంస్థలు ఉన్నాయి సార్. వాడికి డైరెక్ట్ వాడు. ఎవరండి? వాడు విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. తిమ్మయ్య విద్యా సంస్థలు ఉన్నాయి. తిమ్మయ్య గారికి విద్యా సంస్థలు ఉన్నాయి. పేరేంటండి విద్యా సంస్థల పేరు? విద్యా సంస్థల పేరు? ఆదర్శ జూనియర్ కాలేజ్, ఆదర్శ డిగ్రీ కాలేజ్. ఆదర్శ జూనియర్ కాలేజ్, ఆదర్శ శ్రీచక్ర కాలేజెస్, ఆదర్శ స్కూల్, శంకరాస్ డిగ్రీ కాలేజ్. ఓకే. ఏ పార్టీకి సంబంధించిన ఆయన? ఏ పార్టీ ఆయన? వైఎస్ఆర్సీపీ సార్. ఏ పార్టీ అండి? వైఎస్ఆర్సీపీ. అవును సార్. ఏ పార్టీ అన్నారు? అర్థం కాదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. వైఎస్ఆర్సీపీ. ఓకే. అవును సార్. మీరు మాట్లాడారా మరి? మీ భూమి ఎందుకు కబ్జా చేసుకున్నారు ఏంటి? మీ భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు ఏంటి అని అడిగారా? చేశారు సార్. చేసి కొట్టానికి వచ్చారు సార్. నన్ను ఎంఆర్ఓ కొట్టానికి వచ్చినారు సార్ వాళ్ళు. ఓకే. కొన్ని వాళ్ళు నందిగం నిమ్మలయ్య సార్. ఎస్సీ డెవలపర్స్. కొన్ని వాళ్ళు నందిగం నిమ్మలయ్య. ఎవరండి? ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే సార్. ఓకే. ఏం చేస్తారు ఆయన? ఎవరు? వాడు గవర్నమెంట్ టీచర్ అయితే రిజైన్ చేసి ఫ్లాట్ వ్యాపారం చేస్తారు సార్. వాడు దొంగ. ఓకే. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పోలీసు వాళ్ళకి ఎవరికన్నా? సార్ నేను 190 250 సార్లు 150 సార్లు కంప్లైంట్ ఇచ్చాను సార్. 190. ఓకే. కానీ నాట్ రెస్పాన్సిబుల్ సార్. ఏం సార్ నాట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ మధ్య కూడా ఫోన్ చేశారు. మీరేం చేస్తా ఉంటారండి? సార్ మీరేం చేస్తా ఉంటారు? నేను వేరే ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తాను. హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉంటారు. ఓకే. ప్రైవేట్ కంపెనీలో. ఇది భూమి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి వాళ్ళు? సార్ మీరు భూమి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? నా భూమి సార్ 2021 సార్.
2021లో చేసుకున్నారు. 2021 అవిశ్వంగా శ్రమిస్తున్నాను సార్, అవిశ్వంగా శ్రమిస్తున్నాను. 192కు నేను 150 సార్లు కాల్ చేశాను నా ప్లస్ పరిస్థితి. ఈ మధ్య కూడా ఫోన్ చేశాను సార్ 192కు. ఓకే. ఏదో కలెక్టర్ గారికి మెసేజ్ పెడతారా, మీ కమిషనర్ గారు మాట్లాడతారు, అవ్వదట్టి కుదరదండి, అవ్వదట్టి చెప్పిన వాళ్ళు అవ్వదట్టి కుదరదండి. ఓకే. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఎంఆర్ఓ గానీ, విఆర్ఓ దగ్గరికి కానీ, వీళ్ళ ఎవరి దగ్గరికి కానీ తీసుకెళ్లారా? ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆటలు సాగడం లేదు. ఓకే. మరి ఇప్పుడు గెలిచారు కదా, కొత్త పార్టీకి సంబంధించిన టీడీపీ కానీ ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏం కలిసారు సార్, కలుస్తాను సార్. మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి సార్. ఈ తిమ్మాయి గారికి ఎకరాకు 10 కోట్లు, నందిగం నిమిషం గారికి 10 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. ఇది నా ఒపీనియన్ సార్. మీరు గవర్నమెంట్ తో మాట్లాడండి సార్. ఓకే. మీరు నారా లోకేష్ బాబు గారి, చంద్రబాబు నాయుడు సార్ గారి, పవన్ కళ్యాణ్ సార్ గారు మాట్లాడండి సార్. రైట్ అండి, మా ప్రయత్నం అయితే మేము చేస్తాము. మీరు చెప్పింది ఒకసారి కరెక్ట్ కాదా అనేది కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టికి అయితే చెక్ చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా మేము కూడా కోరుతాం తప్పకుండా. మీ పేరేమన్నారు ఒకసారి క్లియర్ గా చెప్పండి. మళ్ళీ ఫోన్ చేస్తాను, నాకు ఒక నంబర్ ఇచ్చారు, అప్పుడు అందరూ ఫోన్ చేస్తుంది, అది మా ఇంట్లో ఉంది. ఓకే, మీ పేరేమన్నారు అంటున్నాను సార్? బి మధ్యరెడ్డి సార్, బి మధ్యరెడ్డి. అవును సార్, నా వాయిస్ మీద రికార్డ్ చేయండి సార్. రైట్ అండి నేను చెప్తానండి, నేను చేస్తాను. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కైండ్ కోఆపరేషన్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక చిన్న ఉద్యోగికి సంబంధించినటువంటి 12 ఎకరాలకు పైగా, అంటే దాదాపు 13 ఎకరాలకు దగ్గర ఉన్నటువంటి ఒక ల్యాండ్ను ఎవరో ఒక విద్యా సంస్థల అధినేత, పేర్లు అవన్నీ కూడా ఆయనే చెప్పాడు, ఏదో ఆదర్శ స్కూల్స్ సంబంధించి ఏదో ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక అక్రమాల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని అడ్డపెట్టుకుని చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విలేజ్ లో ఉన్నాయి. ఎవరో లేరు, లేదంటే వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళ నిస్సహాయ స్థితి చూసి పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్లు, అది కూడా భూ సంరక్షణ చట్టం పేరుతో వాళ్ళైతే రిజిస్ట్రేషన్లు చేపించుకున్నట్టుగా తెలుస్తుంది. సరే, దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు కనుక రెస్పాండ్ అయితే కనుక ఇతనికి మంచి పేరు, మంచి ఆయన భూమి ఆయనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజమా కాదనేది కూడా వెరిఫై చేసి కంప్లీట్ గా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా అయితే టీడీపీ గవర్నమెంట్ ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన గవర్నమెంట్, ముఖ్యంగా కర్నూలుకి సంబంధించిన కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం. ఆయనకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పారు, ఆయన ఊరు పేరు అవన్నీ కూడా ఒకసారి మీరు ఆయనకి కాల్ చేసి మీరు క్లియర్ గా మాట్లాడి ఆయనకి ఒక న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం.